ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PDTV. ఈ మధ్యకాలంలో వరదల కాలంగా అమరావతి మునిగిపోయిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. పక్క టీడీపీ వాళ్ళు అయితే అమరావతి మునగలేదు అని కొందరు అంటున్నారు. మరి మనతో మాట్లాడడానికి సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అమరావతి అయితే మునిగిపోయిందని కొందరు అంటున్నారు, మునగలేదని అపోజిషన్ ఇరు పార్టీల వాళ్ళు అంటున్నారు. మరి దీని సంగతి ఏంటంటారు? అంటే అమరావతి మునగటం అంటే ప్రస్తుతం వచ్చినటువంటి వరదల వల్ల అయితే అమరావతి ఏం మునగలేదు. కాకపోతే వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల ఇక్కడ నీళ్లు నిలిచినాయి. మనం ఈ విజువల్ చూసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, కనిపిస్తుంది కదా. ఇది అమరావతిలో ఉన్నటువంటి రోడ్లు ఇవి. మీకు కొంచెం ఇక్కడ కొద్దిగా వెనక్కి వస్తే మీకు మళ్ళీ ఒకసారి ఇదిగోండి, ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది. ఇది ఎక్కడది? హైకోర్టుకి దగ్గరలోది ఇది. సో ఇవి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణాలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలాలు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకా వాటిని కట్టడాలు ఏవి నిర్మించలేదు. పూర్తి స్థాయిలో ఏది కూడా అక్కడ పనులు జరగల. ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నారు. ఓ పక్క అయితే చంద్రబాబు గారు ఆల్రెడీ 15,000 కోట్లు అమరావతికి అయితే కేటాయించడం జరిగింది. మంత్రి నారాయణ కూడా 2 ఏళ్లలో మేము పూర్తి చేస్తాము అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు వరదలు వచ్చాయని వైసీపీ వాళ్ళు మునిగిపోయింది కదా, ఇప్పుడు ఎలా కడతారో అమరావతి అన్నట్టుగా అడుగుతున్నారు. మరి ఏమంటారు దాని గురించి? అంటే ఇక్కడ వరదలు వస్తే మునిగిపోయింది, అమరావతి కడతారా కట్టరా అనే విషయాన్ని పక్కన పెట్టేసేస్తే ఇక్కడ ప్రభుత్వం మీదైనా ప్రతిపక్షం మీదైనా ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే అమరావతిలో పరిశ్రమలు నెలకొల్పటానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలగజేయాలి. అది ఇద్దరి మీద ఉంది బాధ్యత. ఇప్పుడు ఏదో ఒక పార్టీ మీద ఉన్నటువంటి కోపంతో మరొక పార్టీ ఇక్కడ ఏమీ కట్టడానికి అవ్వదు, మునిగిపోయిద్ది, నాశనం అయిపోయిద్ది అని చెప్తే దానివల్ల నష్టపోయేది ఆ పార్టీ కాదు, రాష్ట్ర ప్రజలు. రాష్ట్రమే నష్టపోతుంది. అలాగే ఒకవేళ అక్కడ నిజంగానే ఆ పరిస్థితులు ఉంటే వాటిని ఓవర్కమ్ చేసి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ ప్రణాళికలు ఏమున్నాయి అనేది గనక పారిశ్రామికవేత్తలను నమ్మించలేకపోతే అధికారంలో ఉన్న ఈ పార్టీ నష్టపోతుంది. దానివల్ల కూడా రాష్ట్రమే నష్టపోతుంది. సో ఇది ఇద్దరి మీద ఉన్నటువంటి బాధ్యత. వరదల్లో బురద రాజకీయాలు చేయకుండా పద్ధతిగా రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తే అది ఏ పార్టీ చేసినా కానీ దాన్ని ప్రజలు ఆహ్వానిస్తారు. లేదు మేము బురద రాజకీయాలే చేస్తాం, వాళ్ళ మీద మేము బురద వేస్తాం, మా మీద వాళ్ళు బురద వేస్తారంటే అది ఎప్పటికీ రాజకీయంగానే ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి ఏ నగరాల్లోనైనా మునిగిపోకుండా ఉన్నటువంటి నగరాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. చెన్నై వరదల్లో మునిగింది, హైదరాబాద్ వరదల్లో మునుగుతుంది, కర్ణాటక బెంగళూరు వరదల్లో మునిగింది, పూణే మునిగింది, ముంబై మునిగింది, దేశ రాజధాని ఢిల్లీ కూడా మునిగింది. సో అంటే ఎలాగూ అన్నీ మునుగుతున్నాయి కాబట్టి మునిగే చోట మేము కట్టుకుంటాము అంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఒక పక్కా ప్రణాళికతోటి ఇన్ని ప్రపంచ స్థాయి నగరాలు మునిగిపోతూ ఉన్నప్పుడు మనం కొత్తగా ఒక నగరాన్నే నిర్మించాలనుకుంటున్నప్పుడు దానికి మనం ఒక పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి వరదలు వచ్చినా సరే మునగకుండా ఉండేటువంటి ప్రాంతాన్ని, అనువైనటువంటి ప్రాంతాన్ని ఎంచుకోగలగాలి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ నగరాలు మునిగి ఎలా ఇబ్బంది పడుతున్నాయో భవిష్యత్తులో ఈ నగరం మునగకుండా మనం సేఫ్ గార్డ్ చేసుకునే వాళ్ళం అవుతాం. దానికి తగ్గట్టు నిర్మించుకోవాలి. ఇక్కడ ఏంటంటే వైసీపీ వాదన ఏంటంటే వాళ్ళు అనువైన ప్లేస్ని ఎంచుకోలేదు. అమరావతి అది నల్లమట్టిది, కానీ అది ఎక్కువ తీయాలి, ఎక్కువ లోతుకు తీయాలి, ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. సో ఇంతకుముందు అదే కొందరు కమిటీలని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా చేశారు అనేది ఇక్కడ వాళ్ళు చెప్పేది. వాస్తవం లేదంటారు దాంట్లో. ఇదే విషయం 2015లో అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు వైసీపీకి తెలియదా? ఆ రోజు బిల్లుకి మద్దతు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదా? 30,000 ఎకరాలు కాదు 35,000 ఎకరాలు కావాలి అని చెప్పి అసెంబ్లీలో వాదించినప్పుడు తెలియదా? ఇప్పుడు కడుతుంది ఇక్కడే కదా. మరి ఆ రోజు ఏం చేశారు మీరు? ఈ రోజు అది నల్లమట్టని, బిల్డింగులు నిలబడవని, ముంపుకు గురైద్దని ఈ రోజు తెలిసిందా మీకు? అప్పుడు కూడా తెలుసు కదా. మరి ఆ రోజు ఎందుకు అడ్డుపడలేదు? ఆ రోజు ఎందుకు అమరావతిలో రాజధాని నిర్మాణం వద్దు, మరొక ప్రాంతాన్ని ఎంచుకుందామని ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు? ఇట్స్ టోటల్లీ ఇక్కడ అక్వైర్ చేసిన 33,000 ఎకరాల్లో దాదాపు 30,000 ఎకరాల నుంచి 29 నుంచి 30,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్.
సో మిగతావంతా కూడా ప్రభుత్వ భూములు. కానీ ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడు దొనకొండ ఏరియా ఉంది, ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది అక్కడ, అంటే ప్రభుత్వ భూమి చాలా ఎక్కువ ఉంది, అక్కడ కట్టుకోవచ్చు కదా, అది ముంపుకు గురయ్యే ప్రాంతం కాదు కదా. కాకపోతే వాటర్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడి నుంచి తరలించవచ్చు వాటర్, అది పెద్ద ప్రాబ్లం కాదు. మనకు సాగర్ నుంచి చాలా వరకు తరలిస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్కి తరలిస్తున్నారు. సాగర్ నుంచి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగినప్పుడు కృష్ణానది నుంచి దొనకొండకి నీళ్ళు ఇవ్వలేమా? ఇవ్వగలుగుతాం కదా. సో ఇక్కడ ఏంటంటే రెండు పార్టీలది తప్పే. ఎవరికి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. ఇక అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఇక్కడ అమరావతి మునిగిందా లేదా అంటే అక్కడ పూర్తిగా నిర్మాణాలు పూర్తి అవ్వలేదు, ఇంకా పొలాల్లో ఉన్నాయి అక్కడ. వాటిని ఒక నిర్మాణం చేపట్టాలంటే కాస్త మెరక తోలుతాము, అక్కడ అనువైనటువంటి ప్రాంతాన్ని కల్పించుకుంటాం, ఆ తర్వాత బిల్డింగ్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేస్తాం. సో అవన్నీ నిర్మాణాలు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మేము అరేంజ్ చేస్తాము, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఇవన్నీ అయ్యాక మునిగింది అనుకోండి, అప్పుడు అమరావతి మునుగుతుంది అనేది మనకు ఒక క్లారిటీ. అంటే ఇప్పుడే మునిగింది కదా అప్పుడు మునగదా అంటే డ్రైనేజ్ సిస్టమ్ వీళ్ళు ఏ ప్లానింగ్తో పెట్టారనేది కూడా తెలియాలిగా. సరే మునిగిద్దనే అనుకుందాం, దానికి ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి, వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు మీరు కలిగించే నమ్మకం ఏంటి? ఇప్పుడు అదే లేకపోతే వరద వచ్చిన ప్రతిసారి, వర్షం పడిన ప్రతిసారి పరిశ్రమలు మునిగిపోతున్నాయి అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వాటికి కోట్లలో నష్టం వస్తుంది. ఇప్పుడు విజయ డైరీ మునిగిన దానికి 70 కోట్ల నష్టం అని చెప్తున్నారు. అలాంటిది పెద్ద పెద్ద పరిశ్రమల మిషనరీ మునిగిపోతే వేల కోట్ల నష్టం వస్తుంది. వాళ్ళు అంత రిస్క్ చేసి ఇక్కడ పరిశ్రమలు పెడతారా అంటే ఆలోచిస్తారు, పెట్టకపోవచ్చు, పెట్టరు కూడా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. మరి దానికి ప్రభుత్వమే భరోసా కల్పించాలి, ఇక్కడ మునగదు, ఏమీ కాదు, మేము ఇదిగో ఈ ప్రణాళికలతో వెళ్తున్నాం, ఇటు వాటర్ రావు, దానికి మా ఉన్నటువంటి ప్లానింగ్ ఇది, సో మీరు పెట్టొచ్చు అనే నమ్మకం గవర్నమెంట్ కలిగించాలి. ఆ బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంది కన్ఫర్మ్. అంటే ఎంతవరకు నిర్మించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కంప చెట్లన్నీ తొలగించే ప్రాసెస్లో ఉన్నారు మొన్నటి వరకు. అవును, ఇప్పుడు వర్షాల కారణంగా ఆపేశారు. ఎంతవరకు? 2015 నుంచి 2019 వరకు పనులు కాస్త బాగానే నడిచినాయి. 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్లలో అసలు దీని గురించి పట్టించుకున్నది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు, అసలు దీని గురించి ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. సో దానివల్ల కామన్గానే వదిలేస్తే పొలాల్లో కంప చెట్లు పెరగటం సహజమే కదా. సో ముళ్ళ చెట్లు అంతా వచ్చినాయి. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 నెలలే అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టినాయి. మొన్న కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తే సిఆర్డిఏ వాళ్ళతోటి దాదాపుగా 60% జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది, ఇంకొక 40% ఉంది. 194 జేసీబీలేమో వర్క్ చేస్తున్నాయి అని చెప్పారు. సో ఆ వర్క్ కంప్లీట్ అయితే కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి లేదు. దీంతో పాటుగా ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ నిపుణులతోటి 5 ఏళ్ల క్రితమే ఆపేసినటువంటి నిర్మాణాలు కాబట్టి వాటి నాణ్యత పరిస్థితి ఎట్లా ఉంది, బేస్మెంట్ స్టేజ్లో పునాదుల దగ్గరే ఉన్నటువంటి నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయా, వాటి మీద బిల్డింగ్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయొచ్చా, లేదంటే వాటిని మళ్ళీ పగలగొట్టి మళ్ళీ చెయ్యాలా, ఇలాంటి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇంజనీర్లు కూడా అమరావతిలో పర్యటిస్తున్నారు. సో వాళ్ళ నివేదికలు రావాలి, ఇవి ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయో తెలియాలి, ఏ స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోవాలో తెలియాలి. సో ఇది చాలా టైం పట్టేటువంటి ప్రాసెస్. అలాగే అమరావతి నిర్మాణం ఏమో 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో జరగదు. ఎవరు ఎన్ని చెప్పినా, మినిస్టర్ నారాయణ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పినా ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. 2 ఏళ్లలో మహా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయగలుగుతారు. సాధారణంగా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటేనే సంవత్సరం పడుతుందిగా. ఒక 1 స్టేర్ బిల్డింగ్ నేను చెప్పేది, అది ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే 4-5 ఏళ్ళు పడుతుందిగా. మరి అలాంటిది ఒక రాజధాని నగరాన్నే నిర్మించాలంటే ఎన్నేళ్ళు టైం పట్టిద్ది? ఇట్స్ నాట్ మిరాకిల్స్ ఆర్ నాట్ డన్ ఇన్ 1 ఇయర్, ఏది జరగదు. కాబట్టి ఇప్పుడు అవ్వదు, టైం పట్టిద్ది. అంటే కొత్త సిటీని ఎంచుకునే బదులు ఎక్కడ ఉన్న సిటీని పెట్టుకుని ఉంటే బాగుండేది అనేవి, ఉన్న సిటీని కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఆ అవసరాలకి తగ్గట్టుగా సిటీ ఉండాలిగా. ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది, ఫస్ట్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలొచ్చేసినటువంటి సమయంలో ప్రభుత్వ హెచ్ఓడి శాఖలన్నీ విజయవాడ చుట్టుపక్కల, గుంటూరు చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ చేయగలిగారు? ఈ మూల ఒకటి, ఆ మూల ఒకటి, ఇంకో మూల ఒకటి. ఇప్పటికీ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, కొన్ని పోరంకిలో, కొన్ని కానూరులో, కొన్ని ఎనికేపాడులో, కొన్ని పటమట్లో, కొన్ని తాడేపల్లిలో, కొన్ని రామవరపాడులో, కొన్ని గుణదలలో, ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేశారు. సో కాబట్టి అన్నీ ఒక దగ్గర ఏర్పాటు చేయడానికి ఈ సిటీ ప్రణాళిక.
సో ఉన్నదాన్ని వాడుకోవాలంటే ఇలాగే అక్కడొకటి విసిరేసినట్టుగా ఉంటాయి. సో అవి ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ఉండవు, కొన్ని ఎంచుకోవాలి, రెంట్లు పే చేయాలి, వాటికే భారీగా ఖర్చు అవుతుంది. సో ఉన్నదాన్ని వాడాలంటే అక్కడైనా ప్రభుత్వ భూమి కావాల్సినంత దొరకాలి, అది కూడా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. ఎక్కడైనా సరే కొంత ఎక్వైర్ చేయాలి, కట్టాలి. సో అదే ఈడ కూడా చేస్తున్నారు, తప్పేలే. కాకపోతే ఎంచుకునేటువంటి ప్రాంతం కరెక్టా కాదా అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తే గుంటూరు విజయవాడ కలిసి జంట నగరాలు అవుతాయి అనేది ఒక ప్రతిపాదన ఉంది. కానీ ఇది పూర్తిగా తీసుకువెళ్ళి కృష్ణానది ఒడ్డుకు కాకుండా కొంచెం మంగళగిరికి దగ్గరగా జరిపి కట్టుంటే, మంగళగిరి గుంటూరు విజయవాడ రెండు చాలా దగ్గర ఉంటాయి, 3. సో కాబట్టి ఈజీగా కలిసిపోయేది, ఇంకా త్వరగా డెవలప్ అయ్యేది. కానీ కొంచెం లోపలికి కట్టడం వల్ల, హైవే నుంచి కొంత దూరంగా కట్టడం వల్ల డెవలప్మెంట్ కొంచెం స్లో అవుతుంది, అదైతే కన్ఫర్మ్. ఆ నిర్ణయం మాత్రం ఇంకొంచెం ఆలోచించి చేసుంటే బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ.